2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పిన. అబ్రహాము జీవితాన్ని మనం చూస్తే ఆదికాండం 11వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో మనకు ఎక్కువగా అక్కడి నుంచి కనబడతాడు. అబ్రహాము దేవునిని ఎరగని పరిస్థితుల్లో పుట్టి పెరిగాడు. నిజదేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో తెలియదు అతడికి. కానీ ఒకానొక సందర్భంలో దేవుడే అతన్ని పిలిచి అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడడం మనం మొట్టమొదటిసారిగా చూస్తాం. మనం ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనము మాట్లాడింది వింటాడు, ఆయన మనతో మాట్లాడతాడు. ప్రార్థన అంటేనే అది. దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. ఇలా మీరు 12వ అధ్యాయం నుండి చూసుకుంటూ వస్తే అనేక సందర్భాల్లో దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము చాలా సందర్భాల్లో దేవుని మాట విని లోబడి చేశాడు. 1-2 సందర్భాల్లో కొంచెం తొందరపడినా మనిషి కదా, మనం ఎంత పరిపూర్ణంగా జీవించాలని కోరినా బలహీనలో మనుషులం. చిన్న చిన్న పొరపాట్లు, పెద్ద పెద్ద పొరపాట్లు ఉంటాయి. అయితే ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఒకటి, మన పొరపాట్లు మనం గ్రహించుకోవాలి, వాటిని సరి చేసుకోవాలనే ఆలోచన ఉండాలి. రెండవది, దేవునికి దూరం అయిపోకూడదు. మన బలహీనతలను బట్టి దేవుడు మనల్ని దూరం పెట్టాడు. స్టిల్ గాడ్ లవ్స్ అస్. మనం బలహీనులు అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం భక్తిహీనులు అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం దేవునికి దూరంగా బ్రతుకుతున్నప్పటికీ ఇంకా దేవుడు మన వైపే చూస్తున్నాడు. దేవుని యొక్క గొప్పతనం అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క గొప్పతనం చాలా 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 ఉన్నతమైంది. అది మన ఊహకు, అంచనాలకు అందదు. మరి దేవుడు అబ్రహాముతో మాట్లాడి అనేక విషయాల్లో ధైర్యపరిచాడు. కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు పరిగెత్తుకు వెళ్ళిపోయాడు. చెప్పలా దేవుడేం వెళ్ళమని. దేవుడిని అడిగి కూడా వెళ్ళిపోయాడు. తర్వాత ఆగర్ని తీసుకుపోమని భార్య చెప్తే దేవుడినేం అడగల, సంప్రదించకుండానే గబగబా భార్య మాట విని తీసుకెళ్ళిపోయాడు. కొన్ని లోపాలు ఉన్నాయి అబ్రహాములో. ఇక లోపాలే పుచ్చుకుని వేలాడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలాసార్లు మీతో చెప్తాను, ఒక మనిషిని మనం ప్రేమించాలంటే తప్పులు కనబడకూడదు. తప్పులు కనబడుతున్నాయి అంటే ఇంకా మనం అతన్ని ప్రేమించలేం. మన ప్రేమ నిష్కపటమైంది కాదు. గమనించండి, దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. కాలం మారినా, మనుషులే మారినా, నా యేసు ప్రేమ మారునా? మారదు, మారదు అని రాశాడు ఆనంద్ జయకుమార్ గారు. ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా కానీ దేవుడు మారేవాడు కాదు, మార్పు చెందడు ఆయన. మరి దేవుడు అబ్రహామును దీవించాడు. బైబిల్ గ్రంథంలో మీరు చదివితే అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును దీవించాడు. 24వ అధ్యాయం 1వ వచనంలో, 23వ అధ్యాయం 5-6 వచనాల్లో హేతు కుమారులు అంటారు, నీవు మా మధ్య మహారాజువై ఉన్నావని. అంటే అన్ని రకాలుగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనల్ని చూస్తున్నాడు. అబ్రహాము లోటుపాట్లు కలిగి ఉన్నా కానీ దేవునికి దూరంగా బ్రతకలా. దేవునికి దూరంగా బ్రతకలా. 22వ అధ్యాయంలో మనం ఇప్పుడు చదువుకున్న సందర్భం ఉంది. అదొక సుప్రీం ఒబీడియన్స్ అనమాట. ఇక అంతే. ఎంత విధేయత అంటే ఇక అంత గొప్పగా దేవునికి లోబడ్డాడు, విధేయత చూపాడు అబ్రహాం. ఇదొక కష్టమైన సందర్భం. అబ్రహాముని దేవుడు మాట్లాడుతూ అబ్రహామా అని పిలిచాడంట. అబ్రహాం అన్నా అంట చిత్తము ప్రభువా అన్నా అంట. స్వరాన్ని గుర్తించడం కూడా కృప కదా. కొద్దిమంది ఊరికి వాయిస్ని గుర్తుపడతారు. మా నాన్నగారు గేదెలు మేపేటప్పుడు ఎట్లా ఉండేదంటే, వాస్తవంగా ఇది గేదెల పాక. ఇటు పక్కన వంట చేసేవాళ్ళు, అటు పక్కన గేదెలను కట్టేసేవాళ్ళు. ఈ ప్లేస్ అటు పక్కన మొలగ చెట్టు ఉన్న ప్రాంతంలో బయట కట్టేవాళ్ళం గేదెలను మేము. అక్కడ కట్టేస్తే పగలు ఇంచుమించు గండ్రేవు చెరువు దగ్గర ఉంటే మరి ఎట్లయినా పడే వాటి యొక్క స్వరం, మరి ఎట్లా వాటి చెవులు ఇక అరిసాయి. ఇక అరుస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే మా నాన్న దగ్గరలో ఉన్నాడని అర్థం. అట్లా తెలిసేది మాకు. జంతువులకు ఒక కృప ఉంది. అది ఎద్దుకు తన కామందు తెలుసంట, గాడిదకు తన సొంతవాని దొడ్డి. భలే హాయిగా పడుకుంటాడు టైర్ బండి మీద, చెరుకు బండి అన్లోడ్ చేసి కదా. ఎక్కడ తీసుకొస్తుంది అది? అందుకే ఆ పదాలు వాడాడు ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతూ దేవుడు. నా ప్రజలకు తెలివి లేదు. ఎద్దు కన్నా తెలివి ఉంది కానీ, గాడిది కన్నా తెలివి ఉంది కానీ, కొన్నిసార్లు గాడిదని తిడతాం మనం. గాడిద సిగ్గుపడద్దంట, నాతో పోలుతున్నారేంటి అని. నేను ఎంత మంచిదని నాకు తెలుసు, నా సొంత వాని దొడ్డి, వీడికేమీ తెలియదు, ఈయన నాతో పోల్చి తిడతారేంటి అనుకుంటుందంట. దేవుని స్వరాన్ని గుర్తించడం, దేవుని స్తోత్రం. చూశారు అంత గొప్ప సంగతితో చిత్తము ప్రభువా. చిన్నపిల్లవాడు సమూయేలు అని పిలిచాడు దేవుడు. పాపం చిన్నపిల్లవాడుగా తెలియలా. గొప్ప సంగతి ఏంటంటే మెలకుగా ఉన్నాడు కదా. మా ఝాన్సీ ఉండేది మెలకుగా ఉండేది కదా పాపం. నాతో ఎక్కువ దెబ్బలు తిన్నది ఝాన్సీనే, బాగా అంటే బాగా. బట్ ఇప్పుడు ఝాన్సీని బట్టి నేను సంతోషిస్తా. ఎక్కువ విషయాలు ఝాన్సీతో షేర్ చేస్తాను నేను. నిద్రలో అప్పుడు కాజిరెడ్డి గారి చర్చి దగ్గర ఇక బుధవారం ప్రార్థనకి వెళ్తే ఇక నిద్రపోయేది. లేచి తీసుకొస్తాకి లేచేది కాదు, సాగితే పీకేవాడిని. పీకితే ఏడ్చేది కాదు, మళ్ళీ లేచేది కాదు. అసలు ఎన్ని దెబ్బలో, ఎక్కువ దెబ్బలు కొట్టింది ఝాన్సీనే. నిద్రలో లేవడం కొంచెం కష్టం కదా. ఆ పిల్లోడు సమూయేలు అని పిలిస్తే చక్కగా వెళ్ళిపోయాడంట పాస్టర్ గారి దగ్గరికి. పాస్టర్ గారు అండి పిలిచారా అని అడిగాడంట. పిలవలేదు నాన్న, పడుకో అన్నా అంట. మళ్ళా పడుకుంటే మళ్ళా స్వరం వినబడుతున్నాడు, సమూయేలు. ముమ్మారు పిలిచాడంట దేవుడు. అద్భుతం కదా. దేవుడు అండి మనల్ని వెదికే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు. పిలుస్తుంటే పలకట్లేదు, నన్ను పట్టించుకోకుండా పాస్టర్ గారి దగ్గరికి పోతున్నాడు, ఇంకోసారి రాను అని అలగల. అసలు మనకంటే ఎన్ని అలుగుల్లో యేసు రక్తమే. సేవలో కూడా నేను కూడా నేర్చుకుంటున్నాను చాలా విషయాలు. మనం ఎక్కడా డిస్కరేజ్ అవ్వకూడదు, డిసప్పాయింట్ అవ్వకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా ఉన్నాయి, మనం దేవుని ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, బిడ్డలను ప్రేమించాలి. అది మన ధర్మం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టలా. నేను పనిమాల వెతుక్కుంటూ వస్తే ఎందో ఉన్నా కానీ
కానీ నన్ను పట్టించుకోకుండా పాష గారి దగ్గరికి పోతాడేటి అని అలిగి మూతి ముడుచుకుని వెళ్ళిపోవాలా దేవుడు. అసలు అలాంటోడు కాదు దేవుడు. ఉం? మూతి ముడుచుకునేవాడు లేకపోతే జాడిచ్చి తన్నేవాడు కాదు దేవుడు. ఉం? మరలా పిలిచాడు. దేవుడు చెప్పాలనుకున్నదంతా ఒక అద్భుతం అండి. ఏలీ కుటుంబానికి ఇశ్రాయేలీలకు ఏం జరగబోతుందో దాన్నంతా చిన్న పిల్లోడికి చెప్పాడు. అంటే నేను అనుకుంటాను దేవుడికి తన మనసు చెప్పుకోవాలని ఉంది, కానీ అంత యోగ్యమైన రీతిలో ఇశ్రాయేలీలో ఒక్కడు కూడా లేడు. పాస్టర్ గారేమో పాపం పెద్దోడు అయిపోయాడు, పిల్లలేమో చెడిపోయారు. పిల్లల్ని బట్టి ఇశ్రాయేలీలు కూడా దేవుని మందిరానికి రావడం మానేశారు. మీరు గుర్తుపెట్టుకోండి, మనుషుల్ని బట్టి మందిరానికి మానేస్తే మీరు దేవునికి దూరం అయిపోతారు. వచ్చినా ఏముంది, అందరూ ఎట్టంటి వాళ్ళేగా, వెళ్ళకపోతే ఏమైంది, ఇంటి దగ్గరే నీతిగా బతకొచ్చు అనుకుందామంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు దేవుని కృపను పోగొట్టుకుంటావు. ఏలీ కుమారులు దుర్మార్గులుగా ప్రవర్తించడాన్ని బట్టి ఇశ్రాయేలీలు మందిరానికి రావడానికి ఇష్టపడలేదంట. ఎవరి కోసం వస్తారు? వాళ్ళు చెడిపోయినంత మాత్రం నువ్వు మందిరాన్ని మానేయాలా? చెప్పండి. ఎవరు దొరుకుతారా అని చూస్తే చిన్నపిల్లోడు దొరికాడంట. చిన్నపిల్లోడితో మనసులో ఉన్నదంతా చెప్పుకున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వినే మనసుంటే, శుద్ధ హృదయం ఉంటే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు, చేయాలనుకున్నవన్నీ చెబుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. దేవునితో అంటున్నాడు, చిత్తము ప్రభువా అంటే హియర్ ఐ యామ్ లార్డ్, వింటున్నాను ప్రభువా చెప్పు అని అర్థం. చిత్తం అంటే చెప్పాడు. అది తేలికైన పని ఏమీ కాదు. మనందరం చెప్పండి, ఏది ఎందుకుంటాం చెప్పండి? సింపుల్గా ఉన్నాయి చేసుకుంటాం. చెప్పండి. నేను చికెన్ అయిన బాబు, చట్నీ వేయమంటే ఎత్తా. ఎందుకని? చట్నీ ఎత్తే నేను ఎవరేం అనరుగా. చట్నీ ఎక్కువ వేసావని తక్కువ వేసావని ఎవరేం అనరుగా. అందుకని ఏం చేస్తా? అసలు అది కూడా కాదు, ఆకులు ఎత్తాను బాబు నేను. 2 ఆకులు వేసావు, 3 ఆకులు వేసావు అంటారు ఎవరన్నా. అదే ముక్కలు అనుకోండి, 2 ముక్కలు వేసావు, మొహం చూసి వేసామంటారుగా. అందుకని ఇదంతా కాదు, సింపుల్గా తేలిగ్గా పని చేసేదే ఉందంటే చెప్పండి. ఒళ్ళు నలగకుండా, బట్ట పాడవకుండా, చెమట చుక్క రాలకుండా చేసేయాలి పని. పని చేసినట్టు ఉండాలి, ఏమి ఇబ్బంది కలగకూడదు. యేసు రక్తమే అట్లా చేయాలనుకుంటాం మనం. తేలిక పని చెప్పాడు దేవుడు అబ్రహాంకి. చెప్పండి, చాలా కష్టమైన పని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా కష్టం. 25 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత దేవుడు 100 సంవత్సరాల వయసులో కుమారుడిని ఇచ్చాడు. ఇప్పుడు ఆ కుమారుడు యవనస్తుడిగా ఎదుగుతున్నాడు. అతన్ని తీసుకొచ్చి దహన బలి అర్పించమన్నాడు. ఇది చాలా 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 కష్టమైన పని. చాలా కష్టమైన పని. కానీ అబ్రహాము విధేయత చూపాడు. చిన్న దశంభాగం ఇస్తున్నారా దేవునికి అని అడిగా అనుకోండి, మొదలెట్టాడుగా అనుకుంటారు. ప్రతిష్ఠిత అర్పణలు ఇస్తున్నారా? అసలు దేవుడు మీకు ఇచ్చిన దానిలో నుండి ఇవ్వడానికే కష్టం అనుకుంటే, ఇచ్చిన కొడుకుని, ఎంతమంది ఉన్నారు కొడుకులు చెప్పండి? నీ ఒక్కడయ్యున్నని కుమారుడు అనగా నీవు ప్రేమించు సాకు. అసలు దేవుని లెక్కల్లో ఇష్మాయేల్ పక్కన ఉన్నాడు. ఒక్కడయ్యున్న కుమారుడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తీసుకోవడం అన్నంత ఆనందం ఇచ్చేటప్పుడు ఉండదు, ఇవ్వడం అంత తేలిగ్గా ఏమి ఉండదు, మజాగా ఏమి ఉండదు. పరిపూర్ణ సమర్పణ ఉండే తప్ప
మనం దేవుణ్ణి పూర్తిగా నమ్మితే తప్ప ఇవ్వలేం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దహన బలి అంటే అర్థం ఏంటి చెప్పండి? బూడిదైపోతాడు. సమూయేలుని బూడిద చేయమల్లా అన్నాను దేవుడు. ప్రతిష్ఠించే నీకు బలి, నీ మందిరంలో అప్పగిస్తాను ప్రభు అంది, తీసుకెళ్ళి అప్పగించి వచ్చేసింది. కానీ ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు ఇస్సాకుని, దహన బలి అర్పించు. అంటే ఏంటి? కట్టెలు పేర్చి కొడుకుని పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టి నరికి అగ్నితో కాల్చి బూడి చేయడం. ఏది? బతికున్న కొడుకుని, యవనస్తుడైన కొడుకుని, ఒక్కడే ఉన్న కొడుకుని. 5గురు 6గురు ఉంటే దశంభాగం అంటే ఏంటి? దశంభాగం అంటే ఏంటి చెప్పండి. టెంట్లో ఉన్న వాళ్ళు చెప్పండి. దశంభాగం అంటే ఏంటి? 100 రూపాయల్లో 10 రూపాయలు. 90 ఎవరియే? నువ్వు తినరా బాబు, జాగ్రత్తగా వాడుకో, 10 రూపాయలు మాత్రం దేవుని పందుకివ్వు అని దేవుడు అబ్రహాం కాలం నుండి పెట్టిన నిబంధన. క్రొత్త నిబంధనలు అన్నాడు అసలు దశంభాగం కాదు, నీకు ఎంత ఇస్తే అంత నీ యొక్క మనపూర్వకంగా ఇవ్వు అని చెప్పాడు. ఇప్పుడు పర్సంటేజ్ చూడండి, అక్కడ ఉన్నది ఒక్కడే, ఆ ఒక్కడిని ఇచ్చేయాలి. అంటే 100% ఇచ్చేయడమే. మనం ఎక్కడ టైత్, దట్ మీన్స్ 10th పార్ట్, 10% ఇస్తున్నాం మనం. అబ్రహాంకి దేవుడు ఏం చెప్పాడు? 10% కాదు. ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు సుబ్రహ్మణ్యం మాస్టర్ అని ఒక ఆయన ఉండేవాళ్ళు, పెదముత్తేవు నుండి వచ్చేవాళ్ళు. ఏదో సందర్భంలో చెవి కోసుకుంటా అందా అంట. అదే కనుక జరిగితే ఆయన చెవి ముక్క చంద కట్టే ఉంటుంది. ఒకరోజు చెప్పాడు, నేను బాగా స్వతంత్రంగా ఉండేవాడిని ఆయనతో. ఎంత స్వతంత్రం అంటే పాత నాణ్యాలన్నీ తీసుకొచ్చి చూపించేవాడు ఆయన. అణాలు బేడలు అవన్నీ జేబులో చేయబెట్టి మరీ తీసుకుని చూసేవాడిని. అంత బాగా చదువుకునేవాడిని మాస్టర్తో. చాలా మంచి ఆయన. ఆయన సందర్భంలో చెప్పాడు ఒకసారి నాకు, అసలు వద్దన్నారంట. వద్దు ఏదో ఊరికి అన్నావులే సరదాగా. కాదు, నేను అన్నా కాబట్టి చిన్న మొక్కైనా కోసుకుంటానని కోసుకుందంట. చెవో ఏలో గోరో మొక్కో ఏదైతే ఒక రకం, ఇస్సాకుని ఇచ్చేయమన్నాడు. అర్థమవుతుందా? ఒక ఏలు ఇవ్వమంటే ఎట్టొకటి కళ్ళు మూసుకుని ఇస్తాం, పోనేలే అని చెప్పండి. తీసుకెళ్ళి ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టేసి దహన బలి ఇచ్చేయమన్నాడు. మీరు కొంచెం ఆలోచన చేయండి, ఇదంతా తేలికైన సంగతి ఏమి కాదు. భలే వాళ్ళయ్య గారు, అబ్రహాం నేను కూడా ఇచ్చేస్తా అంటారా? ఒరే సేవకు ఇవ్వండి నాయన పిల్లలంటే, కొంచెం పని, దేవుని పని కొరకు మీ సమయాన్ని ఇవ్వండి నాయన అంటే, అయ్యగారు ఖాళీ లేదు అయ్యగారు. చెప్పండి. ఈ దినాల్లో మనం అందరం బిజీ అయిపోయాం. అపవాది పెట్టిన పెద్ద ఉచ్చిది. దేవుని పని చేయకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని వాక్యం చదవకుండా, దేవుని పిల్లలతో సమయాన్ని గడపకుండా బిజీ. చెప్పండి. 3 గంటల కోటల్లో 1:30కి వచ్చేవాళ్ళు కొద్దిమంది. కేవలం 2 ముక్కలు ప్రార్థన చేసుకునే వాళ్ళు కొద్దిమంది. చెప్పండి. ఆదివారం మాత్రమే వచ్చేవాళ్ళు కొద్దిమంది. ఎక్కడుంది అసలు అంతా? సర్వాంగ హోమము గదేవా నా సర్వమర్పింతున. పెద్ద అబద్ధం కదా అసలు అది. పెద్ద అబద్ధాన్ని పాటగా పాడాం. రాజబాబు గారు పాడారంటే నిజంగా ఆయన అర్పించాడట. ఆయన రాసి పాడాడు, ఆయన జీవితంలో అలా చేసి పాడాడు. సర్వాంగ హోమముగా నా సర్వము. చాలా మంచి దైవజండు. నాకు కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి ఆయనతో. చాలా గొప్ప దైవజండు. పెనమలూరులో ఒకసారి మేము వెళ్ళినప్పుడు, నేను అయ్యగారు వెళ్ళాం అయ్యగారి ఇంటికి. పెళ్లి చూపులకి వెళ్ళి అట్టించాడు వెళ్ళాం అయ్యగారి దగ్గరికి మేమిద్దరం. వీళ్ళందరూ ఇటు వచ్చేసారు. నా పెళ్లి చూపులకే వెళ్ళినప్పుడు వెళ్ళాం. మాట్లాడుతూ టీ తెమ్మన్నారు నన్ను. టీ తెమ్మంటే ఫ్లాస్క్ తీసుకెళ్ళిపోతున్నా సెంటర్కి.
అప్పటికి ఉద్యోగం వచ్చింది. వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్తున్నా అన్నారు. టీ తెమ్మన్నారు అయ్యగారు అన్న. డబ్బులు అయ్యి అన్నారు. నేను తెస్తాలే అయ్యగారు అన్న. స్మూత్గా మాట్లాడేవాళ్ళు కాదు రాజబాబు గారు. మీలో చాలామంది కఠినమైన దైవజనుల దగ్గర పెరగలేదు కాబట్టి ఇంకా స్మూత్గా మాట్లాడుతున్నా నేను. అర్థమవుతుందా? ఇంకా చెడగొడుతున్నా నేను. ఎందుకంటే మరి తప్పదో, ఆమోదమో మరి ఇంకోటో తెచ్చుకుని మరీ జాగ్రత్త చేస్తున్నా. రాజబాబాయ్ గారి మాట చాలా కఠినంగా ఉండేది. కాజిరెడ్డి గారి దగ్గర మీరు కొద్దిమంది పెరుగుంటే మీకు అర్థమయ్యేది ఎంత కఠినంగా ఉండేదో పరిస్థితి. అయితే ఉంటాం, లేకపోతే పోవటం, ఎందుకు సచ్చు పుచ్చు సవరదీయటం అనేట్లుగా ఉండేది. నేను వీలైనంత వరకు అంటే సాఫ్ట్గా ఉంటున్నాను కాదు, కానీ ఉంటాకే ప్రయత్నం చేస్తున్నా, మెత్తగానే మాట్లాడుతున్నా. పెళ్ళయిందా నీకు అన్నారు. క్లాస్కు తీసుకెళ్ళిపోతుంటే అవలేదు అయ్యగారు అన్న. డబ్బులన్నీ పాడు చేయమాక, ఇగో తీసుకెళ్ళి అని చెప్పి. పెళ్ళి అవ్వలేదుగా, డబ్బులన్నీ ఏం చేస్తున్నావు, డబ్బులన్నీ ఇటు వాడేత్తట అని చెప్పారు. చాలా విషయాలు చెప్పారు ఆ రోజున. మంచి దైవజనులు సర్వాంగ హోమముగా తన జీవితాన్ని దేవుని బలిపీఠం మీద పెట్టి దేవుని కొరకు బలైపోయారు. తన కొరకు ఏమీ పెద్ద సంపాదించుకున్నది లేదు. మీరు వెళ్తే గండిగుంటలో గొప్ప సేవ చేశాడు ఆయన. సాధారణంగానే ఉంది పరిచర్య. పెద్ద బిల్డింగ్స్ లేవు, పెద్దగా ఆస్తిపాస్తులేమి లేవు 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 సర్వాంగ హోమముగా వాళ్ళు అర్పించారు. ప్రియులారా, దేవుడు మనకు అన్నీ ఇస్తున్నాడు. తిరిగి దేవునికి మనం అప్పగించే విషయంలో, దేవునికి లోబడే విషయంలో అబ్రహాం అంత విధేయత మనం ఎప్పుడు కలిగి ఉంటామో. అబ్రహామును దేవుడు తన స్నేహితుడిగా వర్ణించాడు. నా స్నేహితుడైన అబ్రహాం అన్నాడు. ప్రియులారా, మనము విధేయత ద్వారా దేవునికి స్నేహితులు అవుతాం. మనం దేవునికి లోబడట ద్వారా దేవునికి స్నేహితులు అవుతాం. మీరు చదివితే 22వ అధ్యాయంలో ఆశ్చర్యం అండి, సేవకులు కూడా లోబడిపోయి వెళ్ళిపోయారు. చక్కగా కట్లు తీసుకుని, గాడిద పిల్లని తీసుకుని ఆ పర్వతం ఎక్కి వెళ్ళిపోయారు. అవిధేయత దేవుని కృపను దూరం చేస్తుంది. విధేయత దేవునికి మనల్ని దగ్గర చేస్తుంది. దేవుడు మనకు దగ్గరగా ఉంటాడు. అంతకుముందే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. సముద్ర తీరమందల ఇసుక రేణువులని, ఆకాశ నక్షత్రాలని, అలా సంతానాన్ని నేను దీవిస్తానని అంతకుముందు దీవించాడు. 17వ అధ్యాయంలోనే దీవించాడు. 12వ అధ్యాయంలో నీ మూలంగా సమస్త వంశాలు దీవించబడతాయి అన్నాడు. కానీ మరలా ఈ విధేయతను బట్టి ఆ మోరియా పర్వతం మీద అన్నాడు, మరలా నేను దీవిస్తున్నా అన్నాడు. అంటే చెప్పిన మాటనే మరలా చెప్పి కన్ఫర్మ్ చేశాడు. మరి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, ఇబ్రహీం అంటున్నారు. ఇబ్రహీం అంటే ఎవరు? ఇబ్రహీం అంటే అబ్రహామే. వాళ్ళ భాషలో ఇబ్రహీం అని పిలుస్తున్నారు. చాలామంది పేర్లు ఉన్నాయి ఇబ్రహీం అని. అబ్రహాము వారికి మూలపిత్రుడు అబ్రహామే. భూమి మీద హిందువులు 1-2 దేశాల్లోనే ఉన్నారు. పూర్తిగా ముస్లిమ్స్, క్రిస్టియన్సేగా ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్న ప్రజలు. దానికి మూలక పితరుడు ఇష్మాయేలు సంతానం, ఇస్సాకు సంతానం అబ్రహాము ద్వారానే. కాబట్టి ప్రియులరా, విధేయత చాలా ప్రాముఖ్యమైంది. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. అదంత తేలికైన సంగతి ఏమీ కాదు. మరలా మాట గుర్తుపెట్టుకోండి. ఒక్కడే కొడుకుని బలిగా అర్పించేయటం అంత తేలికైన సంగతి ఏమీ కాదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, తన మనసులో వచ్చిన ఆలోచన ప్రకారం ఎవలా దేవుడు ఇమ్మన్నప్పుడు ఇచ్చాడు. అర్థమవుతుందా?
అంటే దేవుడు చెప్తే చేయడానికి రెడీగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాటలు చెప్పే క్రైస్తవుడు పరీక్షలో నిలబడలేడు. పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా ఉండేవాడు పరీక్ష వచ్చినప్పుడు నిలబడలేడు. మనం వ్యక్తిగతంగా దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టలుగా జీవించే మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. దేవునికి లోబడతాం, మనం దేవునికి విధేయత చూపుతాం. ఆ అధ్యాయంలో ఎందుకు ప్రభువా, ఏమిటి నాయన ఇవ్వడం వల్ల వచ్చే లాభం ఏంటి, ఎందుకు నా కుమారుడు నువ్వు కోరుకున్నావు, ఇవేమి ప్రశ్నలు రావా మీకు? ఏదన్నా చెప్తే ప్రశ్నలు రావు? చెప్పండి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక పని అప్పు చెప్పామంటే 100 ప్రశ్నలు అడుగుతాడు. నాకు అనిపిస్తుంది ఆయన చెప్పే కంటే నేను చేసుకోవడం మంచిదని. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఒకరోజు బిస్కెట్ బ్యాగులు తెమ్మని చెప్పా. సార్ 5 రూపాయలయా 10 రూపాయలయా 2 రూపాయలయా అని అడిగాడు. మొదటి ప్రశ్న 5 రూపాయలు తెమ్మన్నా. గుడ్డే తేవాలా క్రీమ్ బిస్కెట్లు తేవాలా అడిగాడు. రెండవ ప్రశ్న క్రీమ్ బిస్కెట్లు కాదు మామూలు బిస్కెట్లు తెమ్మన్నా. మొవ నుంచి తేవనా సార్ కూచిపూడిలో తేవనా అన్నాడు. నేను అన్నాను, ఈ లోపు నేను వెళ్ళి తెచ్చుకునేవంటరా, నీకు దండం పెడతాను, నన్ను వదిలేయి, నాకు ఇచ్చే డబ్బులు నేనే తెచ్చుకుంటాను. ఎన్ని ప్రశ్నలో అర్థం కాకంటారా? దేవుడు చెప్పింది అబ్రహాంకి అర్థమైందంటారా, అర్థం అవ్వలేదంటారా? ఏం అర్థమైంటుందంటారు? చంపేయమన్నాడు, దహన బలి ఇచ్చేయమన్నాడు. ఇంకా అంతే. మీరు గుర్తుపెట్టుకోండి, పరీక్ష సమయంలో నేను అనుకుంటాను, అబ్రహాముకు అర్థమైనా అర్థం కాకపోయినా మాట్లాడింది దేవుడు, చెప్పింది దేవుడు, చేయమన్నది దేవుడు. కాబట్టి ఇచ్చింది ఆయనే కదా, పిలిచింది ఆయనే కదా, ఎంతకాలం నన్ను నిలబెట్టింది ఆయనే కదా, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చింది ఆయనే కదా అని చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసం ద్వారా నువ్వు దేవుని గణపరుస్తావు. విశ్వాసం లేకపోతే నిన్ను బట్టి దేవుని నామం దూషించబడుతుంది. ఈ టెస్ట్ ఉంది చూసారా, ఈ పరిశోధన అబ్రహాముని ఉన్నత శిఖరం మీద నిలబెట్టింది. పరీక్షలు ఏమవుతాయి? నీ గురించి ప్రపంచానికి తెలిసేటట్టు చేస్తాయి. నువ్వెంత బలహీనుడివో, నువ్వెంత గొప్పవాడివో ప్రపంచానికి తెలుస్తుంది. విశ్వాసం లేకపోవడాన్ని బట్టి ఈ రోజుల్లో విశ్వాసులు ఊరికే తేలిపోతున్నారు. పేరుకే విశ్వాసం లేదు. అబ్రహాం ఇంట్లో అందరూ విశ్వాసులే అండి. సేవకులు విశ్వాసులే, భార్య విశ్వాసమే, అబ్రహాం విశ్వాసమే, కుమారుడు యవ్వన బిడ్డ అతడు విశ్వాసమే. శ్రేష్టమైన దాంతో మనం ప్రభువుని ఆరాధించాలి, ఊరికే మాటలతో కాదు. పరిపూర్ణమైన విశ్వాసంతో మనం ప్రభువుని వెంబడించాలి. ప్రభు అట్టి కృప మనకు దయచేయును గాక. మా పరమ తండ్రి,